ఎక్స్ యాక్సిస్ అని అన్నారు. అంటే మనం ఫస్ట్ ఒక ఎక్స్ యాక్సిస్ ఒక వై యాక్సిస్ కోఆర్డినేట్ ప్లేన్ కన్సిడర్ చేస్తే ఈ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్ అంటే ఈ విధంగా పాజిటివ్ డైరెక్షన్లో మనకి ఎంత అంటే 3π/4 యాంగిల్ చేస్తుందంట. అయితే స్లోప్ ఎంత అంటే స్లోప్ అంటే ఏంటంటే మనకి జనరల్గా ఫార్ములా అంటే y2 - y1/x2 - x1. కానీ నార్మల్గా చెప్పాలంటే స్లోప్ అంటే ఒక లైన్ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో లేదంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కూడా అనొచ్చు. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనకు మామూలుగా 12, 1, 2, 3 ఇలా వస్తే యాంటీ క్లాక్ వైజ్ అంటాము. దీనికి ఆపోజిట్ అయితే యాంటీ క్లాక్ వైజ్, దీన్నే పాజిటివ్ డైరెక్షన్ కూడా అంటాము. సో ఇక్కడ అది మాట ఒక స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో ఒక యాంగిల్ చేస్తే tan θ అంటే ఆ యాంగిల్కి tan అప్లై చేస్తే దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్. సో ఫార్ములా ప్రకారంగా చెప్పాలంటే m = tan θ, దట్ ఈజ్ ఈక్వల్ టు tan θ అంటే ఎంతండి మనకి ఇక్కడ 3π/4. సో ఫస్ట్లీ పై అంటే మనకి 180 degrees అని అర్థం. అంటే 3 × 180 degrees / 4 అని అర్థం. 4 టేబుల్ ఇది 45 టైమ్స్ క్యాన్సిల్. 3 × 45 అంటే 135 degrees. సో టోటల్గా మనం tan 135 degrees ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చండి? tan 90 degrees + 45 degrees. ఓకే, tan 90 + θ, tan 90 degrees + θ ఏమవుతుందండి? ఫస్ట్లీ ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం 0, 90, 180 కదా. 90 ప్లస్ అంటే tan అనేది నెగిటివ్. tan ఎలా మారుతుంది అంటే కాట్గా మారుతుంది. సో tan 90 + θ = -cot θ, దట్ ఈక్వల్ టు -cot 45 degrees. మరి cot 45 degrees అంటే ఎంతండి? 1 కదా. సో -1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, మనకి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై అని చెప్పి మనకి 3 పాయింట్స్ ఇచ్చారండి. అంటే ఈ 3 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన ట్రయాంగిల్ అనేది ఏ ట్రయాంగిల్ అవుతుంది? మీరు ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే స్కెలిన్, ఐసోసెల్లస్, ఈక్విలేటరల్, రైట్ యాంగిల్ అని అన్నారు. సో ఫస్ట్లీ ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది మనం చెప్పాలి అంటే మనము ఆ ట్రయాంగిల్ సైడ్స్ యొక్క లెన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఏదో ఒకటి అనుకుందాము, ఏబిసి అని. ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ సిఏ. అంటే ఏం లేదండి, ఏకి బీకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా. ఇచ్చిన వాటిని x1, y1, x2, y2తో కంపేర్ చేసుకోండి. ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా చాలా ప్రాబ్లం చేసాం కదా. సో దాన్ని బట్టి ఏకి బీకి డిస్టెన్స్ కట్టండి. దీన్ని x1, y1 అనుకోండి, దీన్ని x2, y2 అనుకోండి. ఆ వాల్యూస్ తీసుకొని ఈ ఫార్ములాగా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ స్టెప్ వస్తుంది. ఇంకా ఫర్దర్గా దీని యొక్క సింప్లిఫికేషన్ ఇక్కడ పక్కన వేస్తే మనకి ఏబీ = √116 యూనిట్స్ అని వచ్చిందండి. అలాగే బీసీ కూడా, బీసీ అంటే బీసీ ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? x1, y1, x2, y2 అనుకోండి. ఆ వాల్యూస్ తీసుకొని ఈ ఫార్ములాగా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ స్టెప్ వస్తుంది. సో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి √145 యూనిట్స్ వచ్చింది. అలాగే సిఏ అంటే ఇది ఫైండ్ అవుట్ చేస్తే √29 వచ్చింది. అయితే మనకి సైడ్స్ యొక్క లెన్స్ బట్టి డైరెక్ట్గా చూసి చెప్పడానికి అవ్వట్లేదు. అంటే 3 ఈక్వల్గా లేవని చెప్పి వెంటనే స్కెలిన్ ట్రయాంగిల్ అని పెట్టకూడదండి. ఈ కండిషన్ కూడా చెక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అఫ్ కోర్స్ స్కెలిన్ ట్రయాంగిల్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ అవుతుంది దీనికి. ఎందుకంటే స్కెలిన్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి? 3 సైడ్స్ కూడా డిఫరెంట్ లెంత్గా ఉండాలి. ఓకే, కానీ మనం స్కెలిన్ ట్రయాంగిల్ కంటే ఎక్కువగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్నే పెడతాం. అంటే ఇక్కడ జనరల్గా చెప్పాలంటే స్కెలిన్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో ఏ ఆన్సర్. ఓకే, కానీ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఎక్కువగా మనము ఎక్కువగా ఆన్సర్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన కండిషన్సే మనకి వచ్చేలా ఇస్తారు, అందుకోసం. సరే, బట్ స్కెలిన్ అన్నా కూడా పెట్టచ్చు. స్కెలిన్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే స్కెలిన్ అంటే 3 సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 సైడ్స్ డిఫరెంట్గానే కదా ఉన్నాయి. సో అందుకని దిస్ ఈజ్ ఆల్సో స్కెలిన్ ట్రయాంగిల్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటి యొక్క స్క్వేర్ వాల్యూస్ కూడా చూద్దామండి. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుందండి? స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 116 వస్తుంది. దీని స్క్వేరింగ్ చేస్తే 145 వస్తుంది. అలాగే దీని స్క్వేరింగ్ చేస్తే 29 వస్తుంది. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయండి. అంటే AB² + CA², ఈ రెండింటిని యాడ్ చేస్తే AB² అంటే ఇది, CA² అంటే ఇది. సో 16 + 29 ఎంత వస్తుంది చూడండి?
145 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, బీసీ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో ఏబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. అంటే ఏంటి, ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏ థీరం యూజ్ చేసినట్టు అండి మనం ఇక్కడ, పైథాగరస్ థీరం. ఓకే, పైథాగరస్ థీరంలో మాత్రమే హైపోటెనస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ని సమ్ చేస్తే అది దానికి ఈక్వల్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ బీసీ అంటే బీసీఏ. ఇప్పుడు చూడండి, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్. సో క్లియర్లీ ఇట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని కూడా 3 డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో అలాంటి వాటిని మనం ఏమని పిలవచ్చు అంటే స్కెలిన్ ట్రయాంగిల్ అని పిలవచ్చు. బట్ ఎవ్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్కెలిన్ అవుద్దా అని మీకు క్వశ్చన్ రావచ్చు ఎప్పుడైనా, కానీ అది అవ్వదండి. ఎందుకంటే కొన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఆఫ్కోర్స్ మనం ఈ రెండు సేమ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ 2, 2, అప్పుడు ఇది ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ 8 అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బట్ దిస్ ఈజ్ నాట్ స్కెలిన్ ట్రయాంగిల్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్కెలిన్ ట్రయాంగిల్ అవ్వదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ బిట్ విషయానికి వస్తే మాత్రం ఇది బోత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో స్కెలిన్ ట్రయాంగిల్ అని కూడా పిలవచ్చు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ మనకి 4th క్వశ్చన్, ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 0,0. ఒక సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చేసారు అండ్ ఇఫ్ 3,2 ఈజ్ 1 end ఆఫ్ ద డయామీటర్. 1 end ఆఫ్ ద డయామీటర్. డయామీటర్ అంటే ఏంటండి, సెంటర్ ద్వారా వెళ్ళేటువంటి కార్డ్ని డయామీటర్ అని చెప్తాం, ఇంకా సింపుల్గా చెప్పాలంటే. లేదంటే రేడియస్ని డబుల్ చేస్తే వచ్చే దాని డయామీటర్ అని పిలవచ్చు, మేబీ ఏదైనా ఒకటి. సో దిస్ ఈజ్ ద డయామీటర్. డయామీటర్ యొక్క ఒక ఎండ్ ఇచ్చారు. ఇక్కడ మనకు కోఆర్డినేట్ జామెట్రీ కాబట్టి మెజర్మెంట్స్ ఇవ్వకుండా ఇక పాయింట్స్ ఫామ్గా ఇస్తూ ఉంటారన్నమాట. అయితే ఇంకొక ఎండ్ ఎంత అనేది మనం అడుగుతున్నారు. సో ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సర్కిల్ యొక్క సెంటర్ అనేది డయామీటర్ కూడా సెంటర్లోనే ఉంటుంది. అంటే సర్కిల్ యొక్క సెంటర్ అనేది డయామీటర్కి మిడ్ పాయింట్ అవుతుంది. దేర్ఫోర్ ఫస్ట్ ఈ బి యొక్క కోఆర్డినేట్స్ మనం కనిపెట్టాలి కాబట్టి, దీన్ని తెలియదు కాబట్టి x, y అని అనుకుందాము. ఈ రెండింటికి ఫస్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేద్దామండి. ఏ రెండింటికి, ఈ రెండింటికి. ఏంటి మిడ్ పాయింట్ ఫార్ములా, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అంతేగా. సో మరి మిడ్ పాయింట్ అంటే మనకి ఆల్రెడీ ఇచ్చేసారు క్వశ్చన్లో, ఎంతండి, 0,0, దట్ ఈక్వల్ టు x1 అంటే 3 + x, 3 + x/2, 2 + y/2. సో రెండు పాయింట్స్, ఇటు పక్క ఒక పాయింట్ అటు సైడ్ ఒక పాయింట్ ఉంటే ఆ రెండు పాయింట్స్ యొక్క x కోఆర్డినేట్స్ని y కోఆర్డినేట్స్ని మనం ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే 0 = 3 + x/2 అండ్ 0 = 2 + y/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0ని 0/1 అని రాసుకోవచ్చు అండి. ఏ వాల్యూనైనా కానీ మనం బై 1 అని రాసుకోవచ్చు. 2 × 0, 0 = 3 + x, అలాగే 0 = 2 + y. సో x = -3, y = -2. దేర్ఫోర్ పాయింట్ ఏంటండి, -3, -2. నెక్స్ట్ క్వశ్చన్, స్లోప్ ఆఫ్ లైన్ అని చెప్పి మనకి ఒక లైన్ ఇచ్చారండి. ఎప్పుడైనా సరే లైన్స్ ఎలా ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ వీటిని జనరల్ ఫామ్లోకి మార్చేసుకోండి. అంటే జనరల్ ఫామ్ అంటే ax + by + c = 0 ఈ ఫామ్లోకి మార్చేసుకోండి. ఫస్ట్ అలా మార్చాలంటే ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేసినట్టు చేసేస్తే 3 × x 3x + 2 × y 2y/2 × 3 6 = 1 and 1/1 అని రాసుకోండి. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 3x + 2y = 6 అంతేగా, 6 × 1 6. దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 3x + 2y - 6 = 0. ఇప్పుడు మీకు స్లోప్ ఈ ఫామ్గా ఉండేటువంటి లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందంటే -a/b అంటే మైనస్ x కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ అంటే ఎంత ఉందండి, 3/y కోఎఫిషియంట్ ఎంత ఉందండి, 2. సో -3/2 ఈజ్ ద ఆన్సర్. లేదు డైరెక్ట్గా మేము ఇలా చేయకుండా ఎక్కడి నుంచే చేసేయచ్చు అంటే ఎక్కడి నుంచి కూడా చేసేయచ్చండి. మళ్ళీ సేమ్ మనకి స్లోప్ ఫార్ములా ఏంటంటే -x కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ అంటే x ముందు ఎంత ఉంది ఇక్కడ, అంటే x/2 అంటే 1/2 × x అని రాసుకోవచ్చుగా. అలాగే y/3 అంటే 1/3 × y అని రాసుకోవచ్చుగా. సో దిస్ ఈజ్ ద x కోఎఫిషియంట్, దిస్ ఈజ్ ద y కోఎఫిషియంట్. అంటే స్లోప్ =
ఎక్స్ కోఎఫిషియంట్ 1/2/y కోఎఫిషియంట్ 1/3. ఓకే, సో ఇలా ఫ్రాక్షన్ కింద ఒక ఫ్రాక్షన్ వచ్చేస్తే మైనస్ పక్కన పెడితే ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసుకోండి, ఇంటూ పెట్టండి, దీన్ని రెసిప్రోకల్ చేయండి. సో దట్ ఈక్వల్ టు -3/2 ఇస్ ద ఆన్సర్. ఎలా అయినా ఒకటేనండి, ఇలా అయితే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఎలా చేసుకున్నా ఓకే. నెక్స్ట్ పెర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ అని చెప్పి మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుందండి. ఈ స్ట్రైట్ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉండేటువంటి స్ట్రైట్ లైన్ ఇంకోటి మనం కన్సిడర్ చేస్తే దీని యొక్క స్లోప్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, మీకు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే దీని యొక్క స్లోప్ ఫస్ట్ కనిపెట్టండి. ఇందాకే చెప్పాం ఏంటి స్లోపు, దీని యొక్క స్లోప్ ఏమవుతుందండి, స్లోప్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ ముందున్న వాల్యూ 5/y కోఎఫిషియంట్ ఎంతండి, మైనస్ y కోఎఫిషియంట్ అంటే ఇదంతా కూడా. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ ఎంతండి, 5/2 వచ్చింది. వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పెర్పెండిక్యులర్ స్లోప్ ఈక్వల్ టు ఈ వచ్చిన స్లోప్కి మైనస్ చేసి మైనస్తో ఇంటూ చేసి రెసిప్రోకల్ చేయాలి. అంటే ఏమవుతుందండి, మైనస్ ఇది ఎంత వచ్చింది మనకు స్లోప్ 5/2 కదా, అంటే 2/5. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఎలా అంటే రెండు పెర్పెండిక్యులర్ లైన్స్ యొక్క స్లోప్స్ని ఇంటూ చేస్తే మనకి -1 వస్తుందన్నమాట. ఫార్ములా ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు మనం ఒక స్లోప్ ఫైండ్ అవుట్ చేసేసాం, ఎంత 5/2 ఇంటూ ఇదేంటి, ఈ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉండేటువంటి లైన్ యొక్క స్లోప్. సో m2 ఈక్వల్ టు -1. సో m2 ఈజ్ ఈక్వల్ టు 5/2 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఎప్పుడైనా సరే ఇంటూ చేసేటువంటి ఫ్రాక్షన్ అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే రెసిప్రోకల్ అయిపోద్ది, అంటే 2/5. సో దట్ ఈక్వల్ టు -2/5. ఏదైనా ఒకటే మనకి. ఫ్రెండ్స్ ఎలాగ మనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఈ లైన్ ఇచ్చి దీనికి ప్యారలల్గా ఇంకో లైన్ ఉంది, దాని యొక్క స్లోప్ ఎంత అని అడుగుతాడు. ప్యారలల్ అన్నప్పుడు ఇచ్చిన లైన్ యొక్క స్లోప్ ఎంత అయితే ఉంటుందో అడిగిన లైన్ యొక్క స్లోప్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు దిస్ లైన్ అని అంటాడు. ఓకే, అప్పుడు మీరు దీన్ని స్లోప్ కడతారు కదా, అదే ఆన్సర్ అవుతుంది. బట్ స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు దిస్ లైన్ అంటే ఇప్పుడు మనం చేసినట్టు, అంటే దాన్ని పెర్పెండిక్యులర్ స్లోప్ అని కూడా పెరగవచ్చు. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ 7th బిట్ అండి. మనకి 7th బిట్ ఇందులో మిస్టేక్ ఉంది. అయితే ఆ బిట్ పక్కన పెట్టి నార్మల్గా ఇఫ్ ఇన్ కేస్ అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా చేయగానే చూద్దాము. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఒక లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ ద్వారా జాయిన్ అయింది అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ మనకి ఇస్తారండి. అండ్ ఈ లైన్ సెగ్మెంట్ ఒక పాయింట్ ఇంటర్నల్ గా డివైడ్ చేసింది అని చెప్పి ఒక రేషియో కూడా మనకి ఇస్తారు. అంటే దీన్ని m1 అనుకుంటాం రేషియో, దీన్ని m2 అని అనుకుంటాం. ఇప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అని చెప్పి అడుగుతారు. ఇలాంటప్పుడు మనం సెక్షన్ ఫార్ములా ఉపయోగిస్తామండి. p of x, y అంటే దీని యొక్క కోఆర్డినేట్స్ ఈక్వల్ టు m1 అంటే రేషియో, m2 కూడా రేషియోకి సంబంధించి, ఇక x1 x2 y1 y2 అంటే ఈ పాయింట్లు ఇస్తారు కదండి మనకి x1, y1 అండ్ ఈ పాయింట్ x2, y2 తో కంపేర్ చేసుకుని అవి తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది. ఎప్పుడు ఇంటర్నల్ గా డివైడ్ చేశాడు అన్నప్పుడు, ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ గా డివైడ్ చేశారు అని ఇస్తారు. అలాంటప్పుడు మీరు లైన్ సెగ్మెంట్ నార్మల్ గా డ్రా చేసుకుని ఎక్స్టర్నల్ అన్నప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుని ఈ పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసిందని అర్థం. ఇలాంటప్పుడు ఈ మొత్తం m1 అవుతుంది, ఇది m2 అవుతుంది. ఓకే, సో సేమ్ మళ్ళీ దీన్ని x1, y1 అనుకుంటారు, x2, y2 అనుకుంటారు, దీన్ని x, y అని అనుకుంటాము. అడిగేటువంటి పాయింట్ అడుగుతారు కదండి దాని యొక్క కోఆర్డినేట్స్ ని. ఫార్ములాగా మాత్రం ఇందాక ఎక్స్టర్నల్ అన్నప్పుడు మైనస్ వస్తుంది, ఇప్పుడు ఇందాక ఇంటర్నల్ అన్నాం కదండి అప్పుడు ప్లస్ వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఎక్స్టర్నల్ అన్నప్పుడు మనకి మైనస్ వస్తుంది, అంతే తేడా. ఓకే, ఎప్పుడైనా సరే సెక్షన్ ఫార్ములాకి సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చాలా ట్రిక్కీగా అడిగారండి. ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై అని చెప్పి మనకు 3 పాయింట్స్ ఇచ్చారు. అయితే మనం ఏం చేస్తాము, అఫ్ కోర్స్ ఈ పేపర్లోనే ఒక బిట్ చేసాం మనం. 3 పాయింట్స్ ఇచ్చి ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంటే దీని ఏ, దీని బి, దీని సి అనుకుని ఒక ట్రయాంగిల్ ఇమాజిన్ చేసుకుని ఏబిసి అనుకుని ఏబి డిస్టెన్స్ కట్టాం, బీసీ డిస్టెన్స్ కట్టాం, సిఏ డిస్టెన్స్ కట్టాం. మూడింటికి వచ్చిన డిస్టెన్స్ బట్టి ఆ తర్వాత వచ్చిన కండిషన్ బట్టి అది ఏ ట్రయాంగిల్ అని చెప్పాం. బట్ ఇక్కడ ఆరిజన్ ఇచ్చారు అండ్ ఈ పాయింట్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద, సారీ ఇది వై యాక్సిస్ మీద ఉండే పాయింట్, ఇదేమో ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్. అవునా కదా. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఇది ఏమీ చేయకుండా ఒకసారి జస్ట్
గ్రాఫ్ డ్రా చేసుకోండి. చూడండి, ఆరిజిన్ అంటే ఇదే కదండి, 0,0. 5,0 అంటే ఇక్కడ y కోఆర్డినేట్ 0 ఉంది, x కోఆర్డినేట్ లోనే వాల్యూ ఉంది, కాబట్టి ఇది కంపల్సరీగా x యాక్సిస్ మీద ఉండే పాయింట్. అంటే దిస్ ఈజ్ 5,0. అండ్ 0,5 అంటే x కోఆర్డినేట్ 0 ఉంది, y కోఆర్డినేట్ లో వాల్యూ ఉంది, అంటే ఇది కంపల్సరీగా y యాక్సిస్ మీద ఉండేటువంటి పాయింట్. సో 0,5. ఇప్పుడు చూడండి, మూడింటి ద్వారా మనకి ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందండి? కంపల్సరీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే కంపల్సరీ 90 degrees ఉంటుంది కదా, అవునా కదా? ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందండి? 90 degrees కదా, రెండు పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ఇలా మన ఫామ్ అయిన ట్రయాంగిల్ లో కూడా కంపల్సరీ ఇక్కడ 90 degrees ఉంటుంది. ఒక ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ 90 degrees అయిపోతే దట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడైనా సరే చూసుకోండి, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఈ ప్రాసెస్ లో మీకు చేసుకున్నా కానీ ఆన్సర్ వస్తుంది, కానీ చాలా లెంతీ అయిపోతుంది. బట్ ఇలా ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఆరిజిన్ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే మీరు డయాగ్రామ్ బట్టి అది ఏ ట్రయాంగిల్ అవుతుంది అన్నది చెప్పేయచ్చు. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, అక్కడ ఆప్షన్ లో చూడండి, మీకు ఈక్విలేటరల్ అంటే మొత్తం 3 సైడ్స్ సమానం. 3 సైడ్స్ సమానం కాదు, ఎందుకంటే ఇది 5 యూనిట్స్ ఉంటుంది, ఇది కూడా 5 యూనిట్స్. ఎందుకంటే 0 నుంచి 5 అంటే 5 యూనిట్స్, ఇక్కడ కూడా 0 నుంచి 5 అంటే 5 యూనిట్స్. బట్ ఇది 5 యూనిట్స్ అయితే ఉండదు కదండి. సో దిస్ ఈజ్ నాట్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. తర్వాత ఐసోసెలస్ అని చెప్పారు. ఇక్కడ ఐసోసెలస్ కూడా ఆప్షన్ అవుతుందండి, ఎందుకంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ మనం దేని పిలుస్తామంటే, ఏదైనా ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ లెంత్ లో ఉంటే అప్పుడు మనం దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ సేమ్ 5 యూనిట్సే కదా, కాబట్టి దీన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని కూడా పిలవచ్చు. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా మనకి ఆప్షన్ అవుతుంది. ఇంకోటి ఏమైనా ఇచ్చారు ఆప్షన్? అంతే. స్కెలియన్ ట్రయాంగిల్ అంటే 3 సమానంగా ఉండకూడదు, ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి కదా, కాబట్టి అది స్కెలియన్ అయ్యే ఛాన్స్ లేదు. సో మీకు ఐసోసెలస్ అవ్వచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా అవ్వచ్చు. మేబీ మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే ఐసోసెలస్ అని ఇచ్చారు, కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది రెండింటికి కూడా. ఓకేనండి? అంటే పేపర్లో మనకి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, అది కామన్. బట్ నేను ఇది ఎందుకు చెప్పానంటే పేపర్గా తప్పు ఉందని కాదు, మీకు ఇఫ్ ఇన్ కేస్ కొత్త క్వశ్చన్ వచ్చినా కానీ తెలుసుకుంటారని చెప్పి ఐసోసెలస్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ స్కెలియన్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈక్విలేటర్ అంటే ఏంటి, ఇవి మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు, అందుకోసం చెప్తున్నాను అంతే. ఓకే? బట్ పేపర్గా మాత్రం అది కామన్ కదా, చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం అనేది కామన్. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి మనకి అంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో మనకి ఒక్క ట్రిపులెట్, ఇక 3 వాల్యూస్ ఉంటే ట్రిపులెట్ అని చెప్తామండి, ఇక 2 వాల్యూస్ ఉంటే ఆర్డర్డ్ పేర్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి ట్రిపులెట్ 3 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఏ ట్రిపులెట్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి కొంచెం ఐడియా ఉండాలండి. ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో దిస్ ఈస్ ద హైపోటెనస్ సైడ్. హైపోటెనస్ సైడ్ అనేది రిమైనింగ్ 2 సైడ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దది ఉంటుంది. ఓకే? అండ్ పైథాగరస్ థియరం కూడా మనకు ఐడియా ఉండాలి. ఫర్ సపోజ్ దీని యొక్క లెంత్ z, దీని యొక్క లెంత్ x, దీని యొక్క లెంత్ y అనుకుంటే, హైపోటెనస్ సైడ్ ని స్క్వేర్ చేస్తే అది దేనికి సమానం అవ్వాలంటే x² అంటే ఈ సైడ్ యొక్క స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ యొక్క స్క్వేర్. ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి ట్రిపులెట్ ఏదైతే ఉందో అదే ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ పెద్దది చెక్ చేయకుండా దీన్ని వెరిఫై చేయండి. ఎందుకంటే పెద్దది ఏంటి? 11 కదా, దీన్ని స్క్వేర్ చేయండి. 11 స్క్వేర్ అంటే 121. ఇది ఈ రెండింటిని కూడా స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ 8 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, 8 స్క్వేర్ అంటే 64. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇది వస్తుందో లేదో చూడండి. సో రావట్లేదు కదా, సో ఫస్ట్ ఇది కాదు. అండ్ ఇందులో 12 తీసుకోండి. 12 స్క్వేర్ 8 స్క్వేర్ 6 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 144, 8 స్క్వేర్ అంటే 64, 6 స్క్వేర్ అంటే 36. ఈ రెండింటికి కలిపితే 100 వస్తుంది, ఇది రావట్లేదు కాబట్టి ఇది కాదు. థర్డ్ బాగా పెద్దది, ఎందుకంటే స్క్వేరింగ్ చేసి వాల్యూస్ ఏంటంటే కష్టమైపోద్ది. ఇంకా ఇది చెక్ చేయకుండా ఇది చెక్ చేసేయండి. ఇందులో పెద్దది 6 స్క్వేర్ చేయండి. తర్వాత 4 స్క్వేర్ 3 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36. ఈ రెండు సమానం అవ్వట్లేదు కదా, సో ఇంకా సాటిస్ఫై చేసేది ఓన్లీ ఆప్షన్ ఇది ఒకటే ఉంది, అవునా కదండి? అండ్ ఇంకో విషయం, ఇఫ్ ఇన్ కేస్ మనకి నన్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ ఉంటే అప్పుడు ఇది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఆన్సర్ కాదు మనకి తెలియాలి కదా. ఇక్కడ మనకి లక్కీగా నన్ ఆఫ్ ద అబవ్ లేదు కాబట్టి ఇంకా మనకి మిగిలిపోయిన ఆప్షన్ ఇదే కాబట్టి, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, 10th క్వశ్చన్, y is equal to x plus 1 passes through అని చెప్పి మనకి పాయింట్స్ ఇచ్చారు. యాక్చువల్లీ 3 పాయింట్స్ ఇచ్చారు. మనం ఎలాంటి అడిగినప్పుడు వెరిఫికేషన్ వెళ్ళిపోవడం చాలా బెస్ట్. అండ్ ఇంకా షార్ట్ కట్ ఇంకా బాగా చెప్పాలి అంటే చూడండి, ఇక్కడ
ఎక్స్ వాల్యూ మనం పర్టికులర్గా ఒకటి తీసుకుంటే వై అనేది దానికన్నా ఎంత ఉండాలండి, ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే ఫర్ సపోజ్ ఎక్స్ 9 అయింది అనుకోండి, వై 10 అవ్వాలి, అంతే కదా. ఎక్స్ 8 అయింది అనుకోండి, వై 9 అవ్వాలి. అంటే ఒక నెంబర్ తీసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో దీని తర్వాత రావాలి, అవునా కదా. ఆ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి పాయింట్ చూడండి 2024, అంటే ఎక్స్ కామ వై కదండి మనకు పాయింట్. ఎక్స్ 2024 అయినప్పుడు వై ఏమవ్వాలి, నార్మల్ గా ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 2025. సో ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇది కూడా చూడండి 2023 ఎక్స్ అయితే వై ఎంత అయింది 2024. సో దిస్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 2020 2022 కుదరదు, అంటే ఇది పోయినట్టే. 2025 2024 ఒకటి తగ్గింది, మనకు కూడా పెరగాలి. సో దిస్ ఈజ్ ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇది కూడా చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉందండి. ఇఫ్ అని చెప్పి ఈ కండిషన్ ఇచ్చారు, దెన్ ద లైన్ అని చెప్పి x/a+7 ప్లస్ y/b+11 అని ఇచ్చారు. అక్కడ 11 కాదు 7, అది కూడా ఓకే. సరే, ఇక విషయానికి వస్తే ఇది దేని ద్వారా పాస్ అవుతుంది అని చెప్పి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీకు ఫస్ట్ 3 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా పెద్ద వాల్యూస్ ఉన్నాయి. అంటే ఎక్స్ ప్లేస్ లో అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఆప్షన్స్ లో కూడా చూడండి, మీకు 1/a+7 ప్లస్ 1/b+11 అని ఉంది. యాక్చువల్గా అక్కడ మధ్యలో ప్లస్ కామ రావాలన్నమాట. ఓకే, సో అక్కడ ఆప్షన్స్ కూడా మీకు ప్రింటింగ్ మిస్టేక్ పడ్డాయి. బట్ 4th ఆప్షన్ చూసుకుంటే 4,4 విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి మీకు చూపిస్తాను ఎందుకు ఆన్సర్ అనేది కూడా చూపిస్తాను. అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటువంటి ఎక్స్ వాల్యూ వై వాల్యూ అన్నమాట ఇది. ఓకే, ఒకసారి చూద్దాం. ఎక్స్ ప్లేస్ వై పెట్టండి, 4/a+7 ప్లస్ 4/b+7 అంతేగా. ఇప్పుడు మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత కావాలండి, 1/4 కావాలి. ఓకే, మనకి ఇచ్చిన క్లూ చూడండి ఏముంది, 16/a+7 ప్లస్ 16/b+7 ఉంటే దీని ప్లేస్ 1 రాసుకోవచ్చు. ఇప్పుడు నేను 16ని 4 into 4 గా రాస్తున్నాను, ఇక్కడ కూడా 4 into 4 గా రాస్తున్నాను. ఒక 4 కామన్ తీసుకుంటే రెండిట్లో నుండి లోపలే ఉంటుందండి 4/a+7 ప్లస్ 4/b+7 ఈక్వల్ టు 1. 4 ఇంటూ చేస్తుంది ఎక్సెట్ ట్రాన్స్పోజ్ చేస్తే 4/a+7 ప్లస్ 4/b+7 ఈక్వల్ టు 1/4. అంటే దీని ప్లేస్ లో నువ్వు ఎంత రాసుకోవచ్చు, 1/4. అంటే దీని వాల్యూ 1/4 అని అర్థం. సో ఇప్పుడు మనకు కనిపెట్టాల్సిన వాల్యూ కూడా చూడండి అదేగా. అంటే దీని ప్లేస్ లో రాసుకోవచ్చు 1/4 విచ్ ఈజ్ అవర్ RHS. అర్థమైందండి, మనకి ఇచ్చిన క్లూ నుంచి నేను ఇది రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు 4,4 అనేది ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో పెట్టాను. ఇది పెట్టినప్పుడు ఇది LHS వాల్యూ కదా, నాకు RHS కి సమానం అయితే ఆ పాయింట్ పాస్ అవుతున్నట్టు, లేదంటే కాదు. ఇప్పుడు దీన్ని ఎక్స్ ప్లేస్ లో 4 వై ప్లేస్ లో 4 పెట్టినప్పుడు నాకు వాల్యూ ఇది వచ్చింది. మరి దీని వాల్యూ ఎంత తెలియాలి కదా, అది నేను ఎలా తెలుసుకున్నాను, మనకి ఇచ్చిన క్లూ ద్వారా. ఎంత వచ్చింది 1/4, అంటే దీని వాల్యూ 1/4 అని. సో ఇప్పుడు RHS సమానం అయిపోయింది కదా, అంటే LHS RHS ఈక్వల్ కాబట్టి ఆ పాయింట్ అనేది 4,4 అనేది దాని ద్వారా పాస్ అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ y = 2x + 3 అని ఇచ్చారు. అయితే ఇక్కడ జనరల్ ఫార్మ్ అనేటప్పటికి మీరు ఏది గుర్తుపెట్టుకోవాలంటే ax ప్లస్ by ప్లస్ c = 0 విచ్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నమాట ఇన్ 2-dimensional ప్లేన్. 2-dimensional ప్లేన్ అంటే మనకి x y యాక్సిస్ తీసుకున్నప్పుడు ఆ కోఆర్డినేట్ ప్లేన్ లో ఒక స్ట్రైట్ లైన్ మనం డ్రా చేస్తే దాని యొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నట్టు. సో సింపుల్ గా మీకు చేయాల్సింది ఏంటంటే ఈ ఫార్మ్ లో దీన్ని తీసుకురావాలి. ఫస్ట్ y నడిచి ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు ఏమవుతుందండి, 2x ప్లస్ y పక్కకి వెళ్ళిపోతే -y ప్లస్ 3 ఈక్వల్ టు ఇంకా y నడిచి ట్రాన్స్పోజ్ చేస్తాం కాబట్టి దట్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ అవర్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. సో మీరు ఆప్షన్ 3 చూసుకుంటే దానికి సరిపోతుంది కదా. అంటే ఇది ఒకటే, కాకపోతే ఫామ్ ఈ ఫామ్ గా అడిగారు కాబట్టి ఈ ఫామ్ గా తెచ్చాంగా, ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అంతే. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్, ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ద లైన్ అని చెప్పి మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఫస్ట్ ఇంటర్సెప్ట్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నప్పుడు ఒక లైన్ ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ ని ఈ పాయింట్ దగ్గర వై యాక్సిస్ ని ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పాయింట్ ని 5,0 అని అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ ఏమో 0,3 అని అనుకుందాం.
సో హియర్ దిస్ ఈజ్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ వై ఇంటర్సెప్ట్ అన్నమాట. అంతే, అంతకన్నా ఏం లేదు ఎందుకు చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటి, వై ఇంటర్సెప్ట్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనము ఇది ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో తెలియాలి, వై యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో తెలియాలి. అవునా కదా? అది తెలియాలి అంటే మీకు సింపుల్ గా ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి, ఇది వై యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో తెలుస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే వై ఈజ్ ఈక్వల్ టు -1. సో దిస్ ఈస్ ద వై ఇంటర్సెప్ట్. అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి, ఏమవుతుందండి 5x - 1 ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 1/5 విచ్ ఈస్ ద x ఇంటర్సెప్ట్. అంటే y 1/5 ఏమో x ఇంటర్సెప్ట్, -1 ఏమో y ఇంటర్సెప్ట్ అన్నమాట. ఇంకా మీకు అర్థమయ్యేగా చెప్పాలి అంటే లైన్ అనేది y యాక్సిస్ నేమో -1 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అండ్ x యాక్సిస్ నేమో 1/5, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. y యాక్సిస్ నేమో ఎక్కడండి -1 దగ్గర, అంటే ఈ పొజిషన్ లో కాదు. మరి y -1 అంటే పైన రాదు కదా, ఇలా వస్తుంది అన్నమాట. అర్థమైందండి? సో ఇక్కడ దిస్ ఈజ్ y ఇంటర్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ x ఇంటర్సెప్ట్. ఇదేమో 1/5, 0 అంటే మనకు పాయింట్ కాదు. ఇక్కడ x ఇంటర్సెప్ట్ అంటే ఆ లైన్ ఆరిజిన్ నుండి ఎంత దూరంలో x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసింది అనేది x ఇంటర్సెప్ట్. అర్థమైందా? అంతేగాని ఇంటర్సెప్ట్స్ అంటే మళ్ళీ అది పాయింట్ అనుకుంటారు, పాయింట్ కాదండి. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే XY యాక్సిస్ అని అర్థం. ఓకే, అంటే ఫర్ సపోజ్ మనము గ్రాఫ్ డ్రా చేసుకున్నట్టయితే ఇది లైన్ అని అనుకుంటే ఈ లైన్ మరియు X యాక్సిస్ Y యాక్సిస్ ద్వారా ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇందాక మనకి ఇంటర్సెప్ట్ అనే పాయింట్ వచ్చింది కదా. యాక్చువల్ గా ఇంటర్సెప్ట్ అంటే మనం ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా రాసుకున్నాం అనుకోండి, అంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అన్నట్టు రాసుకుంటే ఏని x ఇంటర్సెప్ట్ అంటాము, బిని y ఇంటర్సెప్ట్ అని అంటాం. యాక్చువల్గా ఇందాక క్వశ్చన్ ఈ ప్రాసెస్ లో మనం అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఎలా అడ్జస్ట్ చేసుకుని అప్పుడు ఏ ప్లేస్ కి ఎంత వచ్చింది, బి ప్లేస్ కి ఎంత వచ్చింది అన్నది చెప్తాము. బట్ అలా కన్నా నేను చెప్పినట్టయితే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, బట్ జనరల్ గా అయితే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే అర్థం ఇది. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే మీకు ఇందాక చెప్పాను. ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ యాక్సిస్ ని ఆరిజిన్ నుండి ఏ యూనిట్స్ దూరంలో ఇంటర్సెక్ట్ చేస్తుంది. వై ఇంటర్సెప్ట్ బి అంటే అర్థం ఏంటి, ఇది బి అని అర్థం. ఇప్పుడు చూడండి x/a అంటే ఏ ప్లేస్ లో 4 వచ్చింది, అంటే అర్థం ఏంటి, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ ని 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, 4, 0. అలాగే వై ఇంటర్సెప్ట్ అంటే 0, 7. సో దిస్ ఈజ్ 4 అండ్ దిస్ ఈజ్ 7. ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏమో 4, హైట్ ఏమో 7. 4 7 28, 28/2 అంటే 14 స్క్వేర్ యూనిట్స్. ఇంకా సింపుల్ గా అప్పుడు ఫార్ములా రూపంలో చెప్పాలంటే ఈ ఫామ్ లో ఉండేటువంటి స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ తో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఏరియా ట్రయాంగిల్ ఏమవుతుందంటే హాఫ్ AB అన్నట్టు. ఓకే, అదే హాఫ్ 4 × 7 ఏదైనా ఒకటి. ఓకే, మీకు ఆప్షన్ కూడా సరిపోయింది కదా, 14 సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. ఈక్వేషన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ త్రూ 8, 2 ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ అన్నారు. మనకి 3 పాయింట్స్ ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు 8, 2 ద్వారా ఫామ్ అయిన ఆల్టిట్యూడ్ యొక్క ఈక్వేషన్ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఆల్టిట్యూడ్ అంటే ఒక వెర్టెక్స్ నుండి మనం ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే ఆ లైన్ సెగ్మెంట్ అనేది ఈ వెర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండేటువంటి సైడ్ తో 90 డిగ్రీస్ ఉంటే, అంటే యాంగిల్ తో ఈ సైడ్ కి అండ్ ఈ లైన్ సెగ్మెంట్ కి మధ్య యాంగిల్ పెర్పెండిక్యులర్ గా ఉంటే అప్పుడు మనం దీన్ని ఆల్టిట్యూడ్ అని చెప్తామండి. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు, దీని యొక్క ఈక్వేషన్ అడుగుతున్నారు. నార్మల్ గా మనం దీని యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు వచ్చిన తర్వాత దీని యొక్క పెర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దీని స్లోప్ 1/2 వచ్చింది అనుకోండి, దీనికి పెర్పెండిక్యులర్ గా ఈ లైన్ సెగ్మెంట్ ఉంది కాబట్టి దీని స్లోప్ ఏమవుతుంది అంటే -2 అవుతుంది. అప్పుడు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కాదు,
స్లోప్ ఫామ్ అని మనకు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉంటుంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 అని. అప్పుడు m ప్లేస్ ఇది పెట్టుకుని y1 ప్లేస్ ఏమో ఇది పెట్టుకుని x1 కామా y1 అనుకుని y1 ఏమో ఇది x1 ఏమో ఇది పెట్టుకుంటే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సో దట్ ఈస్ ద లెంతీ ప్రాసెస్ కదా, అందుకని మనం వెరిఫికేషన్ చేసేస్తాము. ఈక్వేషన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ త్రూ 8,2 అంటే 8,2 ద్వారా పాస్ అవ్వాలి, అది అదొక పాయింట్ మనకి, అంతే కదా. ఇక మీరు ఆప్షన్కి వెళ్ళిపోతే 5x ప్లస్ y మైనస్ 42 ఈక్వల్ టు 0 అనేది మనకి థర్డ్ ఆప్షన్. ఇది మీరు వెరిఫికేషన్కి వెళ్ళిపోతే 5 ఇంటూ 8 ప్లస్ 2 మైనస్ 42, 5 8 జార్ ఎంత అండి 40 ప్లస్ 2 మైనస్ 42 అంటే దట్ ఈక్వల్ టు 0. సో మనకు RHS వాల్యూ వచ్చేస్తుంది కదా. సో దిస్ ఈస్ ది ఈక్వేషన్. మ్యాక్సిమమ్ ఈక్వేషన్స్ అడిగినప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళిపోవడం మంచిది, ప్రాబ్లమేటిక్ కూడా చేయొచ్చు కానీ కొంచెం మాకు టైం అనేది పడుతుంది. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. ద పాయింట్స్ ఏ బి సి ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్. 3 పాయింట్స్ ఇచ్చి 3 పాయింట్స్ ద్వారా ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది అన్నారు. ఇఫ్ డి అండ్ ఈ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి, అంటే ఏబికి డి అనేది మిడ్ పాయింట్, ఏసీకి ఈ అనేది మిడ్ పాయింట్ అన్నారు. అయితే స్లోప్ ఆఫ్ లైన్ డిఈ, ఇప్పుడు ఈ డి అండ్ ఈ ద్వారా వెళ్ళేటువంటి లైన్ యొక్క స్లోప్ ఎంత అని అడుగుతున్నారు. అంటే మనకి డి పాయింట్ ఈ పాయింట్ వచ్చేస్తే ఆటోమేటిక్గా స్లోప్ ఫార్ములా యూజ్ చేసేస్తే సరిపోతుంది. ఇక డిని దీనికి మిడ్ పాయింట్ అంటున్నారు కదండి. ఏ అంటే 3,4, బి అంటే 2,-1. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఫార్ములా ఏమవుతుందండి, x1 ప్లస్ x2 అంటే 3 ప్లస్ 2 5/2, 4 ప్లస్ -1 అంటే 4 - 1 అంటే ఎంతండి 3/2. సో దిస్ ఈస్ ద మిడ్ పాయింట్. ఏది 5/2, 3/2 అనేది మిడ్ పాయింట్. దీనికి ఏకి బికి, అలాగే దీనికి కూడా ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్ గా x1 ప్లస్ x2 అంటే 3 ప్లస్ -4 అంటే ఏమవుతుందండి 3 - 4 అంటే -1/2, 4 ప్లస్ 3 అంటే 7/2. ఇప్పుడు ఏం కట్టాలి, స్లోప్ కట్టాలి కదా. స్లోప్ మరియు ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 అంటే 7/2 మైనస్ 3/2 బై x2 మైనస్ 1/2 మైనస్ x1 అంటే 5/2. సో ఇక్కడ డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. 7 మైనస్ 3/2, అలాగే ఇక్కడ -1 మైనస్ 5/2. సో 2 క్యాన్సిల్. 7 మైనస్ 3 అంటే 4 బై -1 మైనస్ 5 అంటే -6. సో -2/3 is the answer. Okay, next 17th question. The point distance of the point అని చెప్పి మనకి ఈ పాయింట్ ఇచ్చారు. ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఆరిజిన్ కి దీనికి మధ్య డిస్టెన్స్ సింపుల్ అండి. x1, y1, x2, y2 అనుకుని డిస్టెన్స్ ఫార్ములా వేసేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. -0 ఇక్కడ -0 తీసేసి స్క్వేర్ ఏకి అప్లై చేయండి, సైన్ ఆల్ఫా కూడా అప్లై చేయండి. అంటే a² sin² ఆల్ఫా ప్లస్ ఏకి అప్లై చేస్తే a², కాస్ ఆల్ఫాకి అప్లై చేస్తే cos². ఈ రెండింటిలోని కూడా a² కామన్ ఉంది కదా. సో రెండింటిలోని a² కామన్ ఉంది కాబట్టి a² కామన్ చేసేస్తే sin² ఆల్ఫా ప్లస్ cos² ఆల్ఫా. సో sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1 కదా, అంటే దీని ప్లేస్ కూడా మనము 1 రాసుకోవచ్చు. సో a² ఇంటూ 1 అంటే a², స్క్వేర్ ఇంటూ స్క్వేర్ క్యాన్సిల్, a ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 18th. 3 పాయింట్స్ ఇచ్చారండి. 3 పాయింట్స్ కొలీనియర్ అని చెప్పి ఇచ్చేస్తారు. ఆల్రెడీ మనం ఎలాంటి ప్రాబ్లం చేసాము. ఫస్ట్ ఏం చేయమని చెప్పాను, ఈ రెండింటి యొక్క స్లోప్ కట్టండి. నెక్స్ట్ ఈ రెండింటికి స్లోప్ కట్టండి. రెండు స్లోప్స్ ని ఈక్వల్ చేసేసి ఆటోమేటిక్ గా p వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి. స్లోప్ ఫార్ములా ఏంటండి, y2 మైనస్ y1 అంటే 4 మైనస్ 2 బై x2 మైనస్ 3 మైనస్ x1 అంటే p. ఇప్పుడు ఈ రెండింటికి స్లోప్ y2 మైనస్ y1 అంటే -1 మైనస్ 4 బై x2 మైనస్ x1 అంటే 7 మైనస్ ఆఫ్ -3. సో 4 మైనస్ 2 అంటే 2 బై -3 మైనస్ p ఈక్వల్ టు -1 మైనస్ 4 అంటే -5 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 7 ప్లస్ 3 అంటే 10. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే -1/2 కదండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 2 ఇంటూ 2 4 ఈక్వల్ టు -1 ఇంటూ -3 మైనస్ p. సో 4 ఈక్వల్ టు -3 ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ p. సో 3 ని ఇట్లా ట్రాన్స్పోజ్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3, p ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. 19th క్వశ్చన్ చూసుకుంటే ఇన్ అండ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అది చూసారా, అక్కడే మనకి మీన్ పాయింట్ ఇచ్చేసారు.
ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఉన్న 3 సైడ్స్ సమానము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. విత్ ఏ సైడ్ అని చెప్పి ఒక సైడ్ ఇచ్చారు, ఏంటి 6√3 అని. అంటే అక్కడ మనకు ఒక సైడ్ ఇచ్చారంటే అన్ని సైడ్స్ సమానం కదండి, అంటే 3 సైడ్స్ కూడా 6√3. ఇది 6√3 అండ్ ఇది కూడా 6√3. అయితే విషయం ఏంటంటే లెంత్ ఆఫ్ ఆర్గిట్యూడ్, అంటే ఆర్గిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ హైట్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్గిట్యూడ్ లేదా హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకి ఫార్ములా ఉంటుందండి, h is equal to √3/2 into a. ఓకేనా, అంటే √3/2 into a అంటే సైడ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ 6√3. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్ ఇది 3 టైమ్స్ క్యాన్సిల్, అండ్ √3 into √3, √3 into √3 అంటే √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 3, అంటే ఈ రెండింటి చేస్తే 3 వచ్చింది, మరి ఇక్కడ ఒక 3 ఉంది కదా, సో 3 into 3 9. సో దట్ ఈస్ ద ఆర్గిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 20 లాస్ట్ క్వశ్చన్ అండి. మనకి 3 పాయింట్స్ ఇచ్చారండి. ద పాయింట్స్ అని చెప్పి 3 పాయింట్స్ ఇచ్చారు. ఇవి అంటే ఏ పాయింట్స్ అవుతాయి, కోలీనియర్ పాయింట్స్ అవుతాయా, నాన్ కోలీనియర్ పాయింట్స్ అవుతాయా, లేదంటే ఈ మూడింటి ద్వారా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, ఏది కాదా. ఇక్కడ ఫస్ట్ 2 ఆప్షన్లో కోలీనియర్ అనే వర్డ్ ఉంది కాబట్టి మనం కోలీనియర్ కండిషన్ ఫస్ట్ చెక్ చేద్దాం. అయితే కోలీనియర్ అవుతాయి లేదా నాన్ కోలీనియర్ అనేది మనం చూద్దాము. కోలీనియర్ అంటే ఈ రెండింటికి స్లోప్ కట్టాలి, ఈ రెండింటికి స్లోప్ కట్టాలి, ఆ రెండు సమానం వస్తే అప్పుడు కోలీనియర్ అని చెప్తాం. ఇదే క్వశ్చన్ ఇందాక చేసినప్పుడు ఏం చేసామండి, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్స్ కట్టాం, ఆ రెండింటిని డైరెక్ట్ గా ఈక్వల్ చేస్తాం. ఎందుకని, కోలీనియర్ అని చెప్పి మనకి క్వశ్చన్ లో ఇవ్వడం వలన. ఓకే, ఇక్కడ ఏంటి కోలీనియర్ కాదా అనేది మనం చెక్ చేయాలి, అందుకోసం స్లోప్స్ కడతాం సెపరేట్ గా. ఫస్ట్ దీనికి కట్టండి, y2 మైనస్ y1 అంటే 54 మైనస్ 1 x2 మైనస్ x1 అంటే 39 మైనస్ ఆఫ్ x1 అంటే మైనస్ 14. అండ్ ఈ రెండింటికి స్లోప్ కట్టండి, 202 మైనస్ అంటే y2 మైనస్ y1 కదా, అంటే 202 మైనస్ 54/187 మైనస్ 39. సో 54 మైనస్ 1 అంటే 53 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 39 ప్లస్ 14 అంటే 49 53. సో 53/53 అంటే ఎంత అండి, ఇది 1 వచ్చింది మనకి. ఇప్పుడు ఇది చూద్దాం, 202 మైనస్ 54 అంటే 200 నుంచి 50 తీసేస్తే 150. సో 150 నుంచి 4 తీసేస్తే 144, ఇక్కడ 2 అంటే 146 వస్తుంది. చూద్దాం, 187లో నుండి 39, 17 మైనస్ 9 అంటే 6 అండ్ ఇక్కడ 7 ఉంటుంది 4 సరే 146. సో దీని ఆన్సర్ కూడా 1. అంటే మనకి స్లోప్స్ ఎలా వచ్చాయండి, ఈక్వల్ గా వచ్చాయి. కాబట్టి ద గివెన్ పాయింట్స్ ఆర్ కోలీనియర్ పాయింట్స్. సో దిస్ ఈజ్ అవర్ పేపర్.